తగ్గేదేలలో ఫస్ట్ క్వశ్చన్ ఎగ్జామ్ లో ఎందుకు ఫెయిల్ అయ్యారు అని పేరెంట్స్ అడిగితే ఏం చెప్తారు? ఎగ్జామ్ మంచిగా రాసా కానీ ఎగ్జామ్ పేపర్స్ ఇంటికి తీసుకొని వచ్చేసా. సరే మీ మమ్మీ ఎందుకు ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యావు? నేను మంచిగా రాసా మమ్మీ. ఏంటి 5 క్వశ్చన్లకు 5 ఆన్సర్లు రాసినావా? 5 క్వశ్చన్లకు 5 ఆన్సర్లు రాసినావా? రాశాను. అంటే బుక్లెట్ ఎన్ని పేజీలు ఉంటది? 10 పేపర్స్. 10 పేపర్ ఎన్ని బుక్లెట్ అడిషనల్ తీసుకుని రాసినావా? రాసేసా. అడిషనల్ తీసుకుని 5 క్వశ్చన్లకు 5 ఆన్సర్లు రాసినా ఎందుకు ఫెయిల్ అయింది? ఏముంది ఆ క్వశ్చన్ రిపీట్ చేసి రాసి ఉంటది. ఇది కాదు మమ్మీ మంచిగా రాసా. ఎలా ఫెయిల్ అయ్యావే? ఇదిగోండి చూడండి మంచిగా రాశాను. అవును బాగానే రాసింది ఎందుకు ఫెయిల్ అయింది? ఆన్సర్ షీట్ ఇంటికి పట్టుకొచ్చావేమే? నువ్వు అడుగుతావు కదా ఎలా రాసావని, అందుకే తీసుకొని వచ్చా. చూసినావా అట్లా పెంచినావు బిడ్డని. ఆన్సర్ షీట్ కదా చదువుకో, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రాదు వెళ్ళు. రామ్ చరణ్ ఎగ్జామ్స్ లో ఎందుకు ఫెయిల్ అయ్యావని పేరెంట్స్ అడిగితే ఏం చెప్తావు? ఎగ్జామ్ లో ఎవరికి కనిపించకుండా రాయమన్నారు, లెక్చర్కి కూడా కనిపించకుండా రాసా. అంటే ఎవరికి వెనకోళ్ళు ముందోళ్ళు చూడకుండా రాసుకోవాలంటే ఎవరు కనపడకుండా రాసావు. టేబుల్ మీద రాసావా? ఎగ్జామ్ హాల్కి వెళ్ళలేదు. ఇంట్లోనే రాసుకున్నావు. బాత్రూమ్ లో కూర్చొని బెడ్రూమ్ లో. పేరు శృతి. ఎగ్జామ్ లో ఎందుకు ఫెయిల్ అయ్యావు అనే పేరెంట్స్ అడిగితే ఏం ఆన్సర్ చెప్తావు? ఎగ్జామ్ మంచిగా రాసా కానీ మా మేడం సరిగ్గా కరెక్షన్ చేయలేదని చెప్తా. అవును తప్పంతా మేడందే. నేను అద్భుతంగా రాసా. ఫస్ట్ క్వశ్చన్ కేమో బాహుబలి పాట రాసిన, సెకండ్ క్వశ్చన్ కేమో యానిమల్ పాట రాసిన. ప్రభాస్ పాటలు రాసాను చెప్తా. నేను చెప్పింది ఏంటిది? బాహుబలి అంటే ప్రభాసే కదా. నువ్వు ప్రభాస్ ఫ్యాన్వా? అరే ప్రభాస్ ఫ్యాన్ ఒక డైలాగ్ చెప్పు ప్రభాస్ గారిది. డార్లింగ్ కట్అవుట్ తీసుకోండి కొన్ని నమ్మయ్యాలి. నా పేరు సూర్య కార్తిక్. సూర్య ఎగ్జామ్స్ లో ఎందుకు ఫెయిల్ అయ్యావని పేరెంట్స్ అడిగితే ఏం చెప్తావు? 3 గంటలు టైం సరిపోలేదు సినిమా స్టోరీ రాద్దామంటే. సినిమా స్టోరీ అరే నిజంగా ఏ సినిమా రాస్తారా నీకు అలాంటి అవకాశం? బాహుబలినా? ఎట్లా రాస్తావు? బిజ్జల దేవుడు వచ్చి వాళ్ళ కొడుకుని రాజుని చేయమంటే ప్రభాస్ కాదురా. ఏమని రాస్తావు రాసేటప్పుడు? ప్రభాస్ పేరేంటి దాంట్లో? మహేంద్ర బాహుబలి. ఓకే. హీరోయిన్ పేరేం పేరు? తమన్నా. అవంతిక. అంటే చాలా కష్టం. వీడు ఎగ్జామ్ హాల్లో కూడా స్టోరీ రాయడం చాలా కష్టం. నా పేరు పావని. క్వశ్చన్ ఏంటంటే ఎగ్జామ్ లో ఎందుకు ఫెయిల్ అయ్యావని పేరెంట్స్ అడిగితే నువ్వేం ఆన్సర్ చెప్తావు? నా పెన్నులో ఇంక్ అయిపోయింది అందుకే ఎగ్జామ్ మంచిగా రాయలేదు. పెన్నులో ఇంకైపోతే ఇంకో పెన్ను కొనుక్కోవచ్చు కదా. తీసుకొని వెళ్ళే. ఒకటే తీసుకుపోయాను. రామ్ చరణ్ ఎగ్జామ్స్ లో ఎందుకు ఫెయిల్ అయ్యావని పేరెంట్స్ అడిగితే ఏం చెప్తావు? చదువుకున్నా గానీ పక్కన అమ్మాయి పడేసరికి రాలేపోయారు. ఎగ్జామ్ రాస్తా ఉండు. ఇగో ఇట్లా కూర్చోవాలి. ఇట్లనే కూర్చో అంతే. నేను ఇన్విజిలేటర్. అమ్మాయి నువ్వు కూర్చోమ్మా. కూర్చో. రాయి రాస్తా ఉండు. ఇన్విజిలేటర్. ఇగో ఇప్పుడు ఎగ్జామ్ రాస్తూ పక్కన అమ్మాయికి సైడ్ కొట్టాలి. నీ నెంబర్ ఏంటి? 9609999999. ఎగ్జామ్ రాయిరా. ఎగ్జామ్ రాయినంటే నెంబర్ ఏందని అడుగుతాను. క్వశ్చన్ ఆన్సర్ అడగాలి కదా. ఆన్సర్ అడుగు. ఆన్సర్ అడుగు. ఆన్సర్ చెప్పు. 9. ఆన్సర్ కూడా నెంబర్ చెప్తావేంది నువ్వు? మనోహిని. క్వశ్చన్ ఏంటంటే ఎగ్జామ్ లో ఎందుకు ఫెయిల్ అయ్యావని పేరెంట్స్ అడిగితే ఏం ఆన్సర్ చెప్తావు? మ్యాథ్స్ ఎగ్జామ్ అని ప్రిపేర్ అయ్యాలితే ఫిజిక్స్ ఎగ్జామ్ బెటర్.
ఎస్ తగ్గేదేలేదు. నెక్స్ట్ క్వశ్చన్, ఎలాంటప్పుడు ప్రశాంతంగా ఫీల్ అవుతారు? అన్షిక. యూ దట్ అన్సిక దేశముద్రు. అన్సిక, క్వశ్చన్ ఏంటంటే ఎలాంటప్పుడు ప్రశాంతంగా ఫీల్ అవుతారు? మా మేడం క్లాస్కి రానప్పుడు ప్రశాంతంగా ఫీల్ అవుతాను. నేను మేడం అనుకో ఫర్ ఎగ్జాంపుల్. ఈమెందుకు వచ్చిందిరా బాబు, ఈమెందుకు వచ్చిందిరా బాబు. క్లాస్ చెప్పడానికి వచ్చిందే. మొన్న ఎన్ని వచ్చినాయి మార్కులు నీకు? ఎన్ని వచ్చినాయి? 50కి పెడితే 50 వచ్చాయి. ఎక్కడ వచ్చినాయి? 15 కూడా రాలేదు నీకు. ఎక్కడ వచ్చినాయి? 15 కూడా రాలేదు నీకు. ఎట్లా ఫీల్ అయితే? మేడం రాలేదు. అమ్మయ్య మేడం రాలేదు. అమ్మయ్య మేడం రాలేదు. నా పేరు అశ్విన్. ఎలాంటి సందర్భాల్లో ప్రశాంతంగా ఉంటావు? అమ్మాయిలు లేని ప్రదేశానికి వెళ్ళినప్పుడు. అమ్మాయిలు లేని ప్రదేశానికి వెళ్ళినప్పుడు. కాదు, ఇప్పుడు అమ్మాయిలు ఉంటే ప్రాబ్లం ఏంటి? కంఫర్ట్ గా ఫీల్ అవ్వలేం. నువ్వు ఫీల్ అవ్వ కంఫర్ట్ గా అమ్మాయి ఉంటే. మెలిక్కిలు తిరిగిపోతావా, మెలిక్కిలు తిరిగిపోతావా. సరే, ఈ అమ్మాయి పక్కన ఉంది, కంఫర్ట్ గా ఫీల్ అవ్వవా? అవను అవను. క్వశ్చన్ ఏంటంటే ఎలాంటి సందర్భాల్లో ప్రశాంతంగా ఉంటావు? లవర్ లేనప్పుడు, లవర్ లేనప్పుడు. ఎలాంటివి ఉంటాయి ప్రాబ్లమ్స్? హెడేక్ ఉంటుంది. హెడేక్ ఉంటుంది. టెన్షన్. టెన్షన్ ఎందుకు హెడేక్? వాళ్ళే తలనొప్పి. లేకపోతే ప్రశాంతంగా ఉంటుంది. Yes. ఉన్నాడా? లేడు. లేడు ప్రశాంత్. హర్ష. ఎలాంటి టైంలో ప్రశాంతంగా ఉంటుంది? గుండు కొట్టించుకున్నప్పుడు. అవునరా, ఈ ఎండలకు మొత్తం చెమట గుండు కొట్టిస్తే మొత్తం ప్రశాంతంగా ఉంటుంది, అంతే కదా? కొట్టిస్తావా మరి గుండు? కొట్టిస్తా. షాంపూ ఖర్చు ఉండదు, దూకోవాల్సిన అవసరం లేదు. అవును, నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావు, కొట్టించుకోవచ్చుగా. కృష్ణ శ్రీనివాస్. ఎలాంటి అప్పుడు నీకు ప్రశాంతంగా ఉంటుంది? ఫ్రెండ్స్ తో కలిసి తిరిగినప్పుడు. ఫ్రెండ్స్ తో కలిసి తిరిగినప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. విత్ గర్ల్స్. విత్ గర్ల్స్ తో తిరిగినప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. ఎక్కడికి వెళ్తావు విత్ గర్ల్స్ అయితే? గోవాకి వెళ్తావా? ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. ఎక్కడికైనా వెళ్ళొచ్చు. తిరగడమే. వాళ్ళకి షాపింగ్ చేయిస్తే షాపింగ్ లేదు, ఏం లేదు. షాపింగ్ లేదు, ఏం లేదు. నువ్వు ఇట్రా. ఇప్పుడు ఈ అమ్మాయి నీ గర్ల్ ఫ్రెండ్ అనుకో ఫర్ ఎగ్జాంపుల్. ఫ్రెండ్ అనుకో. ఇప్పుడు ఆ అమ్మాయితో నువ్వు నడుస్తుంటే ప్రశాంతంగా ఫీల్ అవ్వాలి. ఎలా ఫీల్ అవుతావు చూస్తా. ఆ అమ్మాయి షాపింగ్లు గీపింగ్లు అన్నా కూడా ప్రశాంతంగా గుర్తుపెట్టుకో. అమ్మాయి పక్కుంటే ఇరిటేషన్ అవుతుంది, ప్రశాంతత ఉండదు. అరే సిగరెట్ తెచ్చావా? సిగరెట్ తాలేదా? సిగరెట్ షాపింగ్కి వెళ్దామా? అదేంట్రా? డబ్బులు. చంపుతా డబ్బులే ఉంటే అప్పు చేసి తీసుకురాపో. కిడ్నీ అమ్ము అయితే. నీదమ్ముతాం. షాపింగ్కి వెళ్దామంటే నా కిడ్నీ. దారా మన ఇద్దరం షాపింగ్కి వెళ్దాం. బేబీ మనం షాపింగ్కి వెళ్దామా? వెళ్దాం బేబీ. డబ్బులు లేవు కదా. సరే, నీకోసం డబ్బులు కాదు, నాకు గుండెకాయ అమ్మేసి కొనేసేస్తా, ఓకేనా? రామ్ చరణ్. నీ అంతరాత్మ నిన్ను ఎప్పుడు తిడుతుంది? పక్కన గర్ల్ ఫ్రెండ్ ఉన్న కానీ ఇంకో అమ్మాయి పోతున్నప్పుడు వెనకాల పోయినప్పుడు తిడుతుంది. ఇప్పుడు నీ గర్ల్ ఫ్రెండ్, మీ ఇద్దరు కలిసి వెళ్తున్నారు. నువ్వు ఇందులో ఒక అమ్మాయిని చూసి అరే బాగుందని ఫీల్ అవ్వాలి, అప్పుడు నువ్వు తిట్టాలి. పక్క నేనుంటే ఎటో పోతున్నాయండి నీ కళ్ళు. అంటే ఆమె బాగుందని. నీకంటే అసలు అంతరాత్మ ఉందా? ఎవరిని చూసి అన్నావు? ఎవరు బాగున్నారు దీన్ని చెప్పు.
ఈ అమ్మాయిని చూసావా? ఆగు నువ్వు ఆగు. ఏరా నా గర్ల్ ఫ్రెండ్ చూసి బాగుందని అంటావా? అవును బాగుంది. బాగుందంటావా? నా గర్ల్ ఫ్రెండ్ చూసి నీ girl friend. నిన్ను చూసి బాగుందన్నాడు. దానికి తెలుసు రాదు బాగాలేదని, అయినా బాగుందని ఎట్లా అంటావు నువ్వు? బాగుందని ఎట్లా అంటావు? కొండముచ్చు మామ వేసుకొని అరే నీ గర్ల్ ఫ్రెండ్ అద్దరిపోయింది రా, వస్తున్నది రా, మస్తు లేదు నీ గర్ల్ ఫ్రెండ్. ఇట్లా సరేనా బాయ్ రా. నాకు వద్దు.